జై శ్రీమన్నారాయణ. అయితే గుర్రము చనిపోయి ఉన్నది. గుర్రము చనిపోయి అడవిలో ఉన్నది. నక్క దాని ముడ్డి నుంచి మేసుకుంటూ లోపలికి పోయింది. లోపలికి పోయేసరికి అయ్యో బయటకు వెళ్ళాలంటే వెళ్ళొస్తలేదు, ఎట్లా అని చెప్పి కొంతమంది గొర్రెల కాపర్లు గొర్రెలు కాస్తున్నారు. గొర్రెలు కాస్తుంటే ఈ నక్క ఏమంటుంది, అరే మీరు గొర్రె కాపరులారా, నేను ఇలా మల్లన్నను ఉన్నాను, మీరు ఇంటికి పోయి మీ అందరి వాళ్ళతో చెప్పండి, బిందెతోని నీళ్లు తీసుకొచ్చి పోయాలి ఈ గుర్రం ముడ్డి మీద, నేను వెళ్తా అని చెప్పి ఈ నక్క చెప్తుంది. చెప్తే అరే అట్లనా అని చెప్పి ఈ గొర్రె కాపర్లు పోయి ఇంటికి పోయి అందరితో చెప్తారు, అరే గిట్ల సంగతి మన గుర్రం ముడ్డిలా మన ఇది మల్లన్న ఉన్నాడట, మల్లన్న వెళ్తాడట, మనము బిందెలతో నీళ్ళు తీసుకుపోయి పోయాలి అని అన్నాక అందరు బిందెలతో నీళ్ళు తీసుకొని వచ్చి ఆ ముడ్డి మీద పోతారు. పోసిన తర్వాత అది మంచిగా నానుతుంది, అంత ఎండకి ఎండిపోయి మంచిగా నానుతుంది. నానిన తర్వాత ఈ నక్కేం చేస్తుంది, లోపల ఉండి మీరు కాళ్ళకు కాళ్ళు కట్టేసుకోండి, కుక్కలను కాళ్ళకు కట్టేసుకోండి, ఆడోళ్ళు సికలకు సికలు ముడేసుకోండి, మగవాళ్ళు జుట్లకు జుట్లు ముడేసుకోండి అని చెప్పి చెప్తుంది. చెప్పిన తర్వాత వీళ్ళు అదే ప్రకారం అరే మళ్ళీ వెళ్తుండ్రా, కాళ్ళు కట్టేసుకోండి, మన జుట్లకు జుట్లు ముడేసుకోండి, మన ఇది కుక్కలను కాళ్ళకు కట్టేసుకోండి అన్నట్టుగా అది చెప్పిన ప్రకారం ఇల్లు కట్టేసుకొని రెడీ ఉన్నారు. ఇక ఉన్నాక వెళ్తున్నా అని చెప్పి ఇక లర్క నాళ్ళకెళ్ళి లేచి ఉరుకుతాయి నక్క. అంటే అందుకే నక్క జిత్తులో అని అంటారన్నమాట. జై శ్రీమన్నారాయణ.